వెల్కమ్ టు రమ్యశ్రీ లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో చాలా డేస్ అవుతుంది అనమాట వీడియో తీక. సో ఇవాళ నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయన్నమాట. సో ఇవాళ స్పెషల్ ఏంటంటే హైదరాబాద్ గ్రీన్ చిల్లీ చికెన్ అనమాట. సో స్టార్ట్ చేద్దామా? సో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్లోకి 2 లెమన్స్ పిండుకున్నాం అనమాట. సో ఈ లెమన్స్ ఎందుకు పిండుకున్నామంటే మనం ముక్క ఉడికేటప్పుడు గట్టి పడుతుంది అనమాట చెదరకుండా. సో అందుకే ఈ లెమన్ పిండుతారనమాట. అంటే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాం అనమాట. సో మనం లెమన్ అండ్ పసుపు వేసుకున్నాక సో కలుపుకొని 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే మనం కర్రీ కావాల్సిన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. సో ఇలా కట్ చేసుకోండి కర్రీకి, అంటే ఇది గ్రైండ్ చేయాలన్నమాట. ఇలా కట్ చేసుకోండి, తొందరగా అయిపోతుంది. సో నెక్స్ట్ ఇలా కట్ చేసుకోండి 2 పీసెస్. సో ఇది ఏంటంటే గ్రైండ్ చేయాలిగా, సో ఇలా కట్ చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి. సో నెక్స్ట్ ఏంటంటే మనం గ్రీన్ చిల్లీ చికెన్ చేయబోతున్నాం కాబట్టి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే గ్రీన్ చిల్లీకి ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టుకోండి. సో మనం ముందుగా ప్యాన్ పెట్టేసుకోండి. సో నెక్స్ట్ ఏంటంటే మనం తగినంత ఆయిల్ పోస్తున్నాం. నెక్స్ట్ బిర్యానీ ఐటమ్స్ వేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఇవి మగ్గి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేయాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకోండి కచ్చా పచ్చగా. ఇలా అయితే కర్రీ చాలా బాగుంటుందన్నమాట, టేస్టీగా ఉంటుంది. చెప్పాను కదండి ఇందాక లెమన్ వేసుకోమని. చూడండి పీస్ ఎంత గట్టిగా ఉందో, కలుపుతున్నా చెదరట్లేదు అనమాట ముక్క. నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ వేసుకోవాలన్నమాట. చూడండి ఇంత 1 స్పూన్నర వేసుకోండి సాల్ట్. ఇలా మొత్తం మిక్స్ చేయండి, కలపండి. 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గివ్వండి ఇలాగా. నెక్స్ట్ ఏంటంటే 1 గ్లాసుడు వాటర్ వేయండి. 1 గ్లాస్ సరిపోతుంది అనమాట, వేయండి గ్లాసు వాటర్. వాటర్ తీసుకున్నాక కొద్దిసేపు కలుపుకొని నెక్స్ట్ ఏంటంటే మూత పెట్టేసాయండి. వాటర్ అన్ని పోయే వరకు మగ్గాలన్నమాట. నెక్స్ట్ 1 కప్పు పెరుగు వేసుకోండి. పెరుగు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 10 మినిట్స్ మగ్గించుకోండి దగ్గరకు వచ్చేలాగా. తర్వాత కర్రీ రెడీ అయిపోతుందండి. ఇదండి హైదరాబాద్ గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ విధానం. సో మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి వీడియోస్ తీయాలనుకుంటున్నాను. ప్లీజ్ ఏమనుకోకండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం అనమాట వీడియో తీయడం. ఎలా తీయాలో నాకు తెలియదు, జస్ట్ ట్రై చేశాను. మీకు మంచిగా రెడీ అయిపోయిందండి గ్రీన్ చిల్లీ చికెన్ కర్రీ. సో ఇలా కుక్ అవ్వాలన్నమాట. చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో. సో ఇవాళ వీడియో ఇదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ అండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్.